సంక్షేమ కార్యక్రమాలలో పెన్షన్లు కాంగ్రెస్ జమానాలో ఎంత పెన్షన్ ఇచ్చేది మీ అందరికీ తెలుసు. 70 రూపాయలు, 40 రూపాయలు, చివరికి 200 రూపాయలు ఇచ్చినారు. నేను అందరిని అడిగిన 2014లో ఎలక్షన్ మేనిఫెస్టో విడుదల చేసే ముందు ఎందుకు ఇస్తామండి పెన్షన్లు అని అడిగిన. నేను ఏ కారణం చేత ఇస్తాం పెన్షన్లు, అసలు ఎందుకు ఇవ్వాలి, మీ ఉద్దేశం ఏంటి సార్ అన్నారు. ఉద్దేశం ఏంటంటే సమాజంలో కొందరు విధి వంచితులు అవుతారు, అనుకోకుండా కొన్ని అపాయాలకు గురవుతారు. కొంతమందికి స్త్రీలకు భర్తలు చనిపోవచ్చు, కొందరికి భర్తలు బదిలేయవచ్చు, కొంతమంది పెద్ద మనుషులు అయితే వాళ్ళకు ఆలన పాలన ఉండకపోవచ్చు. ఇవాళ మంచిగా ఉన్నాం దేవుని దయ వల్ల. ఒక యాక్సిడెంట్ అయితే ఒక కాలో చేయకపోతే అంగవైకల్యం రావచ్చు. ఇటువంటి విధి వంచితులు ఎవరైతే ఉంటారో వాళ్ళను కాపాడాల్సింది, ఆదుకోవాల్సింది సమాజం యొక్క బాధ్యత, సమాజానికి ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వం యొక్క బాధ్యత. కాబట్టి చాలా ఆలోచించి చేయాలి ఈ పని. ఏదో తమాషాకో చెక్కల గింతలు పెట్టడానికో పెన్షన్లు ఇవ్వవద్దు అని చెప్పి నేను చెప్పినాను. మీరు ఏం కోరుతున్నారు సార్ అంటే, ఈ పెన్షన్ ఎవరికైతే ఇస్తామో వాళ్ళు కనీసం 2 పూటలు పప్పో పులుసో తిని ఇంకొకరికి మోతాదు లేకుండా ఉండేటట్టు ఉండాలి అనే పద్ధతి చెప్తే, అప్పుడు ఆ అధికారులు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉండ్రి, వాళ్ళు లెక్కలు తీసి చింతపండు ఇంత అవుతుంది, ఉప్పు ఇంత అవుతుంది, పప్పు ఇంత అవుతుంది అని లెక్క పెట్టి 600 ఇస్తే సరిపోతుంది సార్ అన్నారు. నేను చెప్పినా ఈ పేదవాళ్ళకి ఇచ్చేదే కొసరన్నావా, ఒక 1000 రూపాయలు పెట్టమని చెప్పినాం. అంటే 100లలో ఉన్న పెన్షన్ను 1000లోకి తీసుకుపోయిందే బీఆర్ఎస్ పార్టీ ఇండియాలో, భారతదేశంలో. ఇవాళ కూడా చాలా రాష్ట్రాలలో 500, 600 ఇస్తారు. మన దగ్గర ముందు 1000 రూపాయలు పెట్టుకున్నాం, ఇప్పుడు 2000 చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వస్తే 5000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పి నేను ప్రకటన చేయడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నాం. అవన్నీ రోజు మీ కళ్ళ ముందర మీ గ్రామాలలో జరుగుతూ ఉన్నాయి. ఆడపిల్లలు ప్రసవం అయితే ఇచ్చే కేసీఆర్ కిట్లు కావచ్చు, అమ్మఒడి వాహనాలు కావచ్చు, కంటి వెలుగు కార్యక్రమం పెట్టి కళ్ళద్దాలు ఇచ్చింది కావచ్చు, అనేక షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇట్లా అనేక పథకాలు ఇచ్చినాం, అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. రైతుల కాడికి వ్యవసాయానికి వస్తే